రావణపేట పిఎస్సిఎస్సి సొసైటీ చైర్మన్ నంద్యాల భిక్షం రెడ్డి గారు మనతో ఉన్నారు. ఈ సొసైటీకి ఎన్ని కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేశారు, ఎలా ఉంది రైతుల పరిస్థితి, వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్తే. సార్ నమస్తే సార్. సార్ ఎట్లా ఉంది, మీకు ఎన్ని మిల్లులు కానీ సొసైటీలో ఎన్ని కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేశారు సార్ ఇక్కడ? ఇప్పుడు మాకు వచ్చేసి 11 కొనుగోలు కేంద్రాలు ఉన్నాయండి మా పిఎస్సిఎస్కి. మాకు వచ్చేసి మా మండలంలో ఒక 3 మిల్లులు అలాట్మెంట్ అయినాయి. ఒలిగొండలో ఒక మిల్లు ఉంటుంది, అది కూడా మా 50% పోతే అక్కడికి ఒలిగొండ కొన్ని వస్తుంటాయి. మాకైతే మొత్తం టోటల్గా ఇక్కడ 3 మిల్లులకే ఎక్కువ అవుతుంటాయి. కాకపోతే ఏంటంటే మా దగ్గర ధాన్యం ఎక్కువ ఉంటుంది చాలా, అంటే మొత్తం టోటల్ మండలంలో ఇదివరకు కొంత మెట్ట ప్రాంతం ఉండే, అది కూడా ఇప్పుడు పిలాయిపల్లి కాలువ, ధర్మారెడ్డి కాలువ రావడం వల్ల అది కూడా కొంచెం పొలాలు అయిపోయినాయి. అక్కడికి వెళ్ళి కూడా బాగా ధాన్యం వస్తుంది. అయితే మనకి 3 మిల్లులు సరిపోకపోవడం వల్ల కొంచెం ఇబ్బంది అయితే అవుతుంది. ఎందుకంటే ఈ మాకు వండించిన ధాన్యాన్ని ఈ 3 మిల్లులు కొనలేకపోతున్నారు, తీసుకోలేకపోతున్నారు. అంటే కొనడంటే దించుకోలేకపోతున్నారు. గతంలో కూడా మాకు పోచంపల్లి అక్కడక్కడ కూడా పోయేది, కొన్ని భువనగిరి, మోత్కూరు కూడా పోయేది. అక్కడ కూడా ధాన్యం ఉండడం వల్ల ఏంటంటే మా ఈ 3 మిల్లులకే దించుకోవాల్సి వస్తుంది. ఎందుకు సార్ మిల్లర్లు ఎందుకు ధాన్యాన్ని దింపుకుంటలేరు? ఎక్కువ మిల్లులు మీకు ఎందుకు అలాట్మెంట్ చేయలేకపోయింది సార్ ప్రభుత్వాలు? మిల్లర్లు దించుకోవడం అంటే వాళ్ళకి ఏంటంటే 2 విధాలుగా చెప్పొచ్చు. గతంలో ప్యాడీ కొంత ఎక్స్ట్రా నిల్వ ఉంది వాళ్ళ దగ్గర. ఆ నిల్వ ఉండడం వల్ల ఏంటంటే వాళ్ళు దించుకోవడానికి ప్లేస్ అనేది లేదు. ఇంకా బయటలో ఉంది, గోడౌన్లలో ఉన్నాయి, బయట వేసుకుంటే డ్యామేజ్ అయ్యిద్ది అనేది ఒకటి ఉన్నది. దానివల్ల ఏంటంటే కొంచెం దించుకొని బట్టీలలో పోయడమా లేకపోతే పక్క కొంచెం దించుకోవడం జరుగుతున్నది, అంతేగాని వేరే లేదు. ఇంకోటి ఏంటంటే వాళ్ళకు ఎండాకాలం కదా, వాళ్ళకు కూడా అమాలీలు కొరత ఉంది. బయటికి వెళ్ళి వచ్చిన వాళ్ళందరూ పొద్దున్న 2-3 గంటలు, సాయంత్రం 2-3 గంటలు చేస్తారు, మధ్యలో చేయలేకపోతారు. అదే వానకాలం అయితేనే ఎక్కువ సేపు చేయగలుగుతారు. అమాలీల కొరత కూడా ఉన్నది మిల్లర్ దగ్గర. ఎండలకు బయటికి వెళ్ళి రావట్లేదట సార్. అమాలీలు అంతా బిహారీ బ్యాచ్ని దింపారు సార్, వాళ్ళతోటే పని చేపిస్తున్నారు అంటున్నారు. సో ఇప్పుడు గోనె సంచుల కొరత కూడా ఏం లేదండి. అయినప్పటికీ కూడా ఈ కొనుగోలు కేంద్రాలు చాలా ఆలస్యం అవుతుంది, రైతులు చాలా ఇబ్బంది పడుతున్నారు అకాల వర్షాలతోటి. ఎట్లా దీని ముందున్న పరిణామాలు ఏంటి, ఎలా ఈ సమస్యను సాల్వ్ చేయబోతున్నారు సార్? మేమైతే ఇప్పుడు మా ఎమ్మెల్యే గారి చొరవతోటి ఇంకా నిన్ననే మొత్తం డేటా తీసినాము. మొత్తం మన మండలం ఎంత వస్తుంది, మనం ఏం చేస్తే బాగుంటుంది, ఎట్లా ప్లాన్ చేయాలనేది. టోటల్ మాకు 14 నుంచి 15 లక్షల బ్యాగ్స్ వస్తున్నాయి. ఇప్పటి వరకు 4 నుంచి 5 లక్షల బ్యాగులే దించినాం. ఏది మిల్లర్స్ దగ్గరికి వెళ్ళినాయి, కొనుగోలు జరిగినాయి. ఇంకా లేదన్నా ఒక 10 లక్షల బ్యాగుల దాకా ఉంటుంది. ఇంకొక 5-6 లక్షల దాకా కూడా మా మిల్లర్స్ దించుకునే పరిస్థితి కొడతలేదు. అంటే వాళ్ళ టార్గెట్ ఇచ్చిన కాడికి అయిపోతట్టుంది. మిగతాది ఎక్కడ చేయాలనేది కూడా మేము కానీ మా జిల్లా డిఎం గారు కానీ, మా ఎంఆర్ఓ గారు కానీ, ముఖ్యంగా మా ఎమ్మెల్యే గారు ప్రతిరోజు ఎట్లుంటుందంటే పొద్దున్న లేవగానే ఫోన్ చేస్తాడు, అన్న ఏంది పరిస్థితి, మండలాల పరిస్థితి ఏంది, ఒడ్ల పరిస్థితి ఏంది. మళ్ళీ సాయంత్రం ఆయనకు టైం దొరికినప్పుడల్లా దాని మీదనే చర్చ, వేరే లేదు. మనం ఎంత చేసినా ఇంకొంచెం పెంచాలి. మన రైతులతో ఇబ్బంది పడద్దు, రైతులు ఆగమవుతారు, వర్షం వస్తుంది, అకాల వర్షాలు ఇంకా రాలేరు, ఈసారి వచ్చినాయంటే ఆగవు అనేది ప్రతిరోజు మాతోని కానీ, మా జిల్లా ఆఫీసర్లతో కానీ, మిల్లర్స్తో కానీ ప్రతిరోజు మాట్లాడుతూనే ఉంటుంటాడు. అట్లయినా ఏంటంటే కొంచెం మిల్లర్ కాడ స్లో ఉండడం వల్ల మాత్రం కొంచెం జాప్యం జరుగుతుంది. అంటే ఇప్పుడు ప్రభుత్వ అధికారులు కానీ, ఎమ్మెల్యే గారు కానీ మిల్లు అధికారులతో మాట్లాడినప్పుడు వాళ్ళ తీరే విధంగా ఉంటున్నారు సార్? వాళ్ళతో కూడా చెప్పంగానే వాళ్ళు చేస్తూనే ఉన్నాం సార్ అంటారు, చేస్తుంటారు. మిల్లర్స్కి చెప్తారు, ఆ మిల్లర్స్ కూడా సరే అంటారు. కానీ వాళ్ళు చేసుకుంటూ పోయే పని వాళ్ళు చేస్తూనే ఉన్నాం. ఎక్కడ ఆగుతలేం కదా, మాకు వచ్చిన దానే దించుతున్నాం. మీరే చూస్తున్నారు కదా, మీ ముందు కనపడుతున్నది కదా, మేమైతే కూర్చుంటలేము. మా లేబర్ ఉన్న కాడ తింటున్నాం, అంతకాలం ఎక్కువనైతే చేయించలేము. వాళ్ళకి ఏమైనా ఇబ్బంది అయితే మేము కూడా ఇబ్బంది పడతాం కదా అనే ఆలోచన అయితే వాళ్ళకు కూడా మిల్లర్స్ కాడ ఉంది. సార్ ఈ 11 కొనుగోలు కేంద్రాల వద్ద రైతులకు ఎలాంటి ఏర్పాట్లు చేశారు సార్? ఇప్పుడు 11 కొనుగోలు కేంద్రాల దగ్గర మొత్తం మేము షెడ్లు వేస్తాం. ఏది తార్పాలీలు కానీ వేరే దాంతో కానీ సంథింగ్ బట్టతో కూడా వేస్తాం. ఒక్కోసారి పెళ్ళిళ్ళ కాడేసరే అట్లా తార్పాలీలు వేస్తాము. కాంటాలు కరెంటు సబ్స్టెంట్గా వాడికి అప్పచెప్తాము. ప్లస్ వాటర్ ఖచ్చితంగా ఉంటుంది. వాటర్తో పాటు ఇంకేముంటుంది, మన ఓఆర్ఎస్ పొట్లాలు కానీ, మెడిసినల్ కిట్ కానీ కంపల్సరీ దాంట్లో అందుబాటులో పెడతాం.
అంటే సిఇఓ గారు అట్లా అందుబాటులో ఉండి 11 సెంటర్లు చూసుకుంటున్నాడు సార్. సిఇఓ గారు చూస్తారు, మా స్టాఫ్ కూడా ఒక 2 సెంటర్లకు 3 సెంటర్లకు ఒకరు మళ్ళీ ఇన్ఛార్జిని పెడతాం. ప్రతిరోజు పొద్దున కానీ సాయంత్రం కానీ, పొద్దున లేవగానే 7 గంటలకి రిపోర్ట్లు 7కి ఏ సెంటర్లో ఉన్నాం ఏం కథ అనేది మనకు రిపోర్ట్ పెడతారు. ఆడ సాఫీగా జరిగితే ఎవరు చేసినా 7కి వెళ్ళి చేయొచ్చు, అదంతా ఒక భాగం ఖచ్చితంగా. ఏంటంటే మెయిన్ ఏంటంటే మన కాడికెళ్ళి రైతుల కాడికెళ్ళి లారీలు అనేది కొంచెం తక్కువ ఉండడం కారణం కూడా ఏంటంటే మా దగ్గర లారీలకు కూడా ఎప్పుడు కూడా ఇబ్బంది ఉండపోయేది. మా దగ్గర సఫిషియెంట్గా ఏ మండలంలో ఇబ్బంది ఉన్నా మా మండలంలో ఏముండదు. కానీ ఆడ ఏంటంటే బిల్లు కాడ దిగక ఏంటంటే కొంతమంది వర్కౌట్ అయితే లేదని కూడా మళ్ళీ లైన్లలో వెళ్ళిపోతున్నారు. ఆ ఒక ఇబ్బంది అయితే జరుగుతున్నది ఈ మధ్యలో. అది కూడా పోకుండా మాట్లాడి ఏదో ఒకటి చేసి ఇంకా అదనంగా ఏమైనా మిల్లు మా ఎమ్మెల్యే గారు కూడా నిన్న కమిషనర్తో కూడా మాట్లాడతా అని చెప్పాడు. పక్క మా జిల్లా ఎక్కడన్నా ఇస్తే కొంచెం బాగుంటుంది, ముందు చూపుతోటే ఇంకో ఇదంతా అయిపోయాక మాట్లాడే బదులు ముందే మాట్లాడతామనే ఆలోచనతో కూడా ఉన్నాడు. వాళ్ళతో కూడా మాట్లాడుతున్నాడు. పక్క మండలం మన జిల్లాలనే, ఉమ్మడి జిల్లాలనా లేకపోతే పక్క జిల్లాలో ఎక్కడన్నా పంపించే ప్రయత్నం చేస్తే బాగుంటుంది. లేకపోతే ఈ మిల్లర్స్కి అంత దించుకునే కెపాసిటీ లేదు అని కూడా ప్రయత్నం చేస్తున్నాడు. దాన్ని కూడా అతి త్వరలో ఈ 2-3 రోజుల్లో కూడా నాకు తెలిసి అయిపోతుండొచ్చు. వీళ్ళ కెపాసిటీ అయిపోయే లోపల బయటలో ఆలోచన చేస్తాడు ఖచ్చితంగా ఉంటుంది. పోయినసారి వరంగల్ పంపించినాం, ఒకసారి కోదాడ పంపించినాం. అట్లా ఈసారి కూడా ఖచ్చితంగా బయటికి పోవాల్సిందే. బయటికి పంపించే ప్రయత్నం అయితే మా ఎమ్మెల్యే గారి దృష్టి కూడా మేము తీసుకెళ్ళాం. నిన్న కూడా చర్చించుకున్నాం అందరం ఏం చేద్దాం ఎట్లా చేద్దామని. డిఎం గారికి జేసీ గారు కూడా నిన్న మాట్లాడడం జరిగింది. ప్రత్యామ్నాయంగా మనం ఏదో ఒకటి ఆలోచన చేసుకోవాలని. నేను కూడా వేరే కొన్ని జిల్లాల మనకు అంతకుముందు ఉన్న పరిచయాలతోటి మిల్లర్స్ కూడా మాట్లాడినాం. వాళ్ళు కూడా చూద్దామన్నా మేము మాట్లాడుకొని చెప్తాం అది అని అయితే కొంచెం పాజిటివ్గానే ఉన్నారు. మ్యాక్సిమం అయితే పంపించే ప్రయత్నం చేశారు. రైతులకు ఎట్లాంటి ఇబ్బంది కూడా ప్రతి గింజ వరకు అయితే కొనాలని మన కాంగ్రెస్ గవర్నమెంట్ రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారు కూడా ఒకటే చెప్తున్నాడు, ఎక్కడ కూడా రైతులకు ఇబ్బంది పెట్టేది, ప్రతి గింజను కొంటాం. కాకపోతే ఏంటంటే కొన్ని ఇబ్బందుల వల్ల కొంచెం లేట్ అవుతుంది మాత్రం వాస్తవం. ఆ లేటును కూడా ఎట్టి పరిస్థితుల్లో ఈ మధ్యలో కొంచెం కొలికి తీసుకొస్తున్నాం, అయిపోతుంది అది కూడా. అంటే మనకు సెంటర్లు కూడా మన లేట్గానే స్టార్ట్ అయినాయి. ఇంకా మా దగ్గర ఏంటంటే కొంచెం మూసి కాబట్టి కొంచెం లేట్గా వస్తుంది. ఇప్పుడు ఒలిగొండ మాయాన్ని మూసి నీళ్ళు అయితే కొంచెం లేట్గా వస్తుంది. బావుల కాడ ఉన్నాయి తొందరగా వస్తుంది. సార్ ఈ ఐకేపీ సెంటర్లలో కానీ సొసైటీ సెంటర్లలో కానీ అంటే తరుగు ఎక్కువ తీస్తున్నారని చెప్పేసి రైతులు అంటున్నారు సార్. ఎక్కడ లేదు సార్, మీరు ఎక్కడ లేదు. మీరు ఎక్కడైనా ఒకటి మీరు సరే మీడియా పరంగా కాకుండా మామూలుగా ఏదో ఫ్రెండ్లీగానో ఏదో పోయి కూడా అక్కడ ఉండి కూడా చెక్ చేసుకోవచ్చు. ఎక్కడనైతే తరుగు అనేది ఉండదు. తనది జోకినట్టే జోకుతున్నాం, అట్నే పోతుంది. మీరు పోయి ఎక్కడ ఈ సెంటర్లో చెప్పినా వాళ్ళు చెప్తారు ఈ 4 కిలోలు 5 కిలోలు అనేది అంటారు. మొన్న కూడా మేము చెప్పాము, మా ప్రతిపక్షాలలో కూడా మాట్లాడితే కూడా ఏ సెంటర్లో జోకుతారో చెప్పండి, ఆ సెంటర్లోకి పోదాం, ఆడ కూర్చుందాం, మాట్లాడదాం, అసలు దేనివల్ల జోకుతారు, ఎందుకు అవుతుంది అనేది కూడా మనం దాన్ని కూడా మాట్లాడడం జరిగింది. నువ్వు ఏ సెంటర్కి కనపండి, ఇప్పుడు నేను చెప్పినాను కాదు, కానీ నేను చెప్పిన సెంటర్కి పోతే ఏముండదు, మీరు ఎక్కడైనా చెక్ చేసుకోవచ్చు, ఎక్కడ ఉండదు. సార్ ఈ లోకల్ ఉన్న అమానీలు కూడా అంటే ఒక కుప్ప ఎత్తాలంటే కొంత అమౌంట్ అని ఆశిస్తున్నారని చెప్పి ఎక్కడ లేదు సార్. అది మా దృష్టికి అయితే ఇంతవరకు ఎక్కడ లేదు. నాకు తెలిసి కూడా 100% నా దృష్టికే కాదు, అది లేదని కూడా నేను ఖచ్చితంగా చెప్పగలుగుతాను. అట్లాంటిది ఏమైనా ఉంటే కూడా మా దృష్టికి అయితే రాలేదు. మీ దృష్టికి ఎక్కడ వస్తే కూడా మీరు కూడా మాకు హెల్ప్ చేస్తే, అంటే కొంచెం దాని సలహాలు ఇట్లా చెప్తే కూడా దాన్ని ఇమీడియట్లీ మేము చర్యలు తీసుకుంటాం. అట్లాంటిది దృష్టికి వచ్చిందనే మీ దృష్టికి తీసుకొస్తాం సార్. 100% సార్, మా దృష్టికి అయితే ఎక్కడ రాదు. అట్లాంటిది ఏమైనా ఉంటే కూడా మేము దాని మీద కఠిన చర్యలు తీసుకుంటాం, మేము సిద్ధంగా ఉన్నాం. మ్యాక్సిమం ఏంటంటే బయటి అమాలీలే కాబట్టి లోకల్ అమాలీలు ఉన్నప్పుడు కొంచెం అటు ఇటు లోకల్లో అటు ఇటు ఏమైనా ఇబ్బందులు ఉండేది. కానీ బయట వాళ్ళు కాబట్టి మనం ఒక సిస్టమ్ వాళ్ళకి అలవాటు చేసి అదే సిస్టంలో పోతారు. ఇలా చెయ్యి అంటే గదే చేస్తారు, ఇంకో పని చేయరు వాళ్ళు, పక్కోడు చెప్పినా చేయరు. అట్లుంటుంది వాళ్ళది. అదే మా దృష్టికి. ఈ 11 కొనుగోలు కేంద్రాలపైన ఎమ్మెల్యే గారి కృషి ఏ విధంగా ఉంది సార్ కొనుగోలు చేయడానికి? 11 కేంద్రాలే కాదు, టోటల్ మా మండలమే కాదు, మా నియోజకవర్గంలో ప్రతిరోజు ఎక్కడో ఒక తాన మా ఎమ్మెల్యే గారు అటెండ్ అవుతుండు, చూస్తూనే ఉంటాడు, సంటాలలో పోతాడు. ఈ సమస్యలు ఉన్నాయంటే కూడా ఇప్పుడు ఆటోమేటిక్గా వస్తాడు. ఈ రోజు కూడా అవసరం ఉంటే మా మండలానికి వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. హైదరాబాద్కి వెళ్ళిపోయేటప్పుడు ఖచ్చితంగా వస్తామని కూడా చెప్పిండు, వస్తాడు కూడా. ఏ టైం ఎనీ టైం పొద్దుగాల నుంచి సాయంత్రం దాకా నువ్వు ఎప్పుడైనా పిలుచు వచ్చి దాన్ని ఏంటనేది సమస్యలు సాల్వ్ చేయడానికి అయితే సిద్ధంగా ఉన్నాడు. సార్ ఇంకో విషయం కూడా సార్ కూడా తెలుసు మా ఎమ్మెల్యే గారి గురించి అయితే మీకు తెలుసు. ఏ ఎమ్మెల్యే తిరగకపోయినా మా ఎమ్మెల్యే అయితే పొద్దున్న లేస్తే మేమే అలసిపోతాం, కానీ ఆయన ఏం మర్చిపోడు. సార్ ఐకేపీ సెంటర్లలో కానీ సొసైటీ సెంటర్లలో కానీ ఈ టీఆర్ఎస్ నుంచి గెలిచిన సర్పంచుల కాడ నాటి పట్టించుకోవడం లేదు ఎమ్మెల్యే గారు అనేది ఒక టాక్ వస్తుంది, అది వాస్తవం అంటారా? సార్ నేనేమంటున్నా అంటే ఇప్పుడు టీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్న కాడ టీఆర్ఎస్లో ఓట్లు ఏముండవు, కాంగ్రెస్ గవర్నమెంట్ సర్పంచ్ ఉన్న కాడ కాంగ్రెస్లో ఓట్లు అవుతున్నాయి కదా. వాళ్ళు సపరేట్ ఈ సపరేట్ వేసుకుంటే మన జోకు వాళ్ళు ఆపరని చెప్తాం. నేను చెప్తున్నా అట్లా జరగడానికి ఉండొచ్చు, కానీ ఆ సీరియల్ పక్క పొలమే ఉండదు.
ఈ పొలం వస్తాడు ఆ పొలం వస్తాడు అంత ఒకతానే వస్తారు. కావాలంటే మీరు నా ఎమ్మటి రండి, నేను అన్ని సెంటర్లు తిప్పుతాను. ఏ సెంటర్లో వీళ్ళు వేయాలి అని అనుకుంటే ఏముండదు. ఒకవేళ వాళ్ళు ఏమైనా పోసుకుంటే సెంటర్ కాకుండా పక్కకి ఏమైనా పోసుకుంటే చెప్పలేము. మేము మన సపరేట్ పోసుకుందాం, మనకి సపరేట్ చొక్కుందాం, వాళ్ళతో వద్దు ఈ సెంటర్ తోటి మన సపరేట్ సెంటర్ పెట్టుకుందాం అనుకుంటే మనం ఏం చెప్పలేము. కానీ అట్లాంటివి కూడా లేవు మన దగ్గర. అట్లాంటివి ఉంటే మనం ఒక సెంటర్కు ఎంత ధాన్యం వస్తుంది సార్? అంటే సెంటర్కి గింత అనేది ఏముండదు సార్. అక్కడ ఉన్న పొలాలను బట్టి, సెంటర్ని బట్టి, ఊరుని బట్టి. ఊర్లో ఇప్పుడు పెద్ద ఊరు ఉంటుంది, 2 సెంటర్లు పెట్టినాం. చిన్న ఊరు ఉంటుంది, 1 సెంటర్ ఉంటుంది. పెద్ద ఊరు కూడా ఒకటే సెంటర్ ఉంటుంది. ఇప్పుడు వెల్లంకి ఉంది ఉదాహరణకు, ఆడ ఒకటే సెంటర్ ఉంటుంది. ధాన్యం చాలా వస్తుంది. అదే సర్నేగూడెం ఉంది, ఆడ 2 సెంటర్లు ఉంటాయి. ఎందుకు అంటే ఒక సెంటర్కు సర్నేగూడెం గ్రామ పంచాయతీకి ఆమ్లెట్లకు ఇంకా 5 కిలోమీటర్ల దూరంగా ఉంటుంది. 5 కిలోమీటర్ల ట్రాన్స్పోర్ట్ ఇబ్బంది అయితే, రైతులు ఎండబోసుకోవడం అన్నిటికీ ఇబ్బంది అయితే అని సపరేట్ పెట్టించినాం. అట్లాంటి కొంచెం తక్కువ వస్తుంది. ఇప్పుడు మా కక్కిరేణి ఉంది, పక్కకు ఆమ్లెట్ ఉంది, ఆమ్లెట్ సపరేట్ ఒకటి ఉంటుంది. ఇప్పుడు ఇంద్రపాల్ నగరం ఉంది, 2 సెంటర్లు ఉంటాయి. అట్లా కొంచెం పెద్ద. ఇక్కడ 500 బోనస్ వర్తించే విధంగా సన్న వడ్ల ఎంత మేరకు పండిస్తున్నారు సార్? ఈ మీ సెంటర్లకు సన్న వడ్లు ఏమైనా వస్తున్నాయి? మా దగ్గర ఒక మాట చెప్పాలంటే కొంచెం సన్న వడ్లు తక్కువే సార్. ఇంకా అలవాటు కాలేదు. నెక్స్ట్ ఈ హైబ్రిడ్స్ అనేది కొంచెం మాన్పించేసి సన్న వడ్లకు అలవాటు చేయాలనేది. ఎందుకంటే గవర్నమెంట్ కూడా మనకు కూడా అవసరం కాబట్టి రేషన్ బియ్యంకు సన్న వడ్లను ముందు రాబోయే కాలంలో అలవాటు చేయాలని అనుకుంటున్నాం. ఇప్పుడైతే కొంచెం తక్కువనే ఉంటుంది. నాకు తెలిసి 1% కూడా ఉండదు ఇక్కడ, అంతా దొడ్డు వడ్లే. సార్ ఇక్కడ కొంతమంది రైతులు కానీ అక్కడ ఉన్న యువకులు కానీ సార్, ఎప్పుడు ఈ వరి పంట కాకుండా నూతన మార్పు తీసుకురావాలి అంటే వేరే ప్రత్యామ్నాయం పంట, ఆయిల్ పామ్ అట్లాంటి ఏర్పాటు చేయడానికి మీ కృషి ఏ విధంగా ఉండబోతుంది సార్? అయితే మన దగ్గర వచ్చేసి ఏంటంటే రైతులకు ఈ వరి అనేది కొంచెం మా ఏరియాలోకి ఇప్పుడు రావణపేటలో కొంత బెల్ట్ 25% పత్తి కాటన్ వేస్తారు. మిగతా పంటలు వేయడానికి ఏంటంటే ఇప్పుడు మనం పెసర్లు కానీ కందులు కానీ ఇట్లాంటివి వేయాలనుకుంటే ఏమైంది అంటే ఈ కోతలు పెడతాం. మీకు తెలుసుగా ఇప్పుడు కూరగాయలు వేయాలనుకున్నాం. గతంలో కూరగాయలు అన్నీ వండించేది. ఇప్పుడు ప్రత్యామ్నాయం ఏంటంటే అన్నీ చేయాలంటే మనం దానికి సెక్యూరిటీ ఇవ్వలేకపోతున్నాం. అందుకోసం ఏంటంటే ఇప్పుడు మొత్తం వరి. ఇంకోటి ఏంటంటే మాది మొత్తం మూసి బెల్ట్ కాబట్టి పొలాలు ఆరవు. ఇప్పుడు పత్తి పెట్టినాం అనుకో, వర్షం పడితే అందుకే నీళ్ళు బయటకు వెళ్ళవు, ఇక ఖరాబ్ అయిపోతుంది. దానికోసం ఖచ్చితంగా ఈ బెల్ట్ మొత్తం వరే. ఇక్కడే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈ వరి పంటను తగ్గించి వేరే పంటలకు పెడితే ఏ విధంగా ఉంటుంది అనుకుంటున్నారు సార్ మీరు? మ్యాక్సిమం అవగాహన తీసుకురావాలి, కానీ చాలా టైం పడుతుంది సార్. అది 100% రావాలి. రాబోయే కాలంలో మొత్తం ఊరే వండితే మన మిగతాయి కూడా పప్పులు ఇవన్నీ కూరగాయలు ఇవన్నీ కూడా మనకు కూడా అవసరమే కదా. ఇప్పటికి కూడా బయటికి వెళ్ళి వస్తున్నాయి. ఖచ్చితంగా మార్పు తీసుకురావాలి. తుమ్మల నాగేశ్వరరావు మన మంత్రి గారు కూడా దానికోసం ఫామ్ ఆయిల్ మీద అక్కడక్కడ సెమినార్లు ఇచ్చడం కానీ ప్రోత్సహించడం కానీ బాగా చేస్తున్నారు. దాని మీద సబ్సిడీలు ఇస్తూనే ఉన్నారు. కొంచెం ఇప్పుడే అలవాటు అయింది, వస్తున్నది. దానికి తోడు కొంచెం పండ్ల తోటలు కూడా గతంలో మనకు వాటర్ లేక తోటలు ఎండిపోయేది. ఈ బత్తాయి తోటలు అవి వేసిందంటే మన క్రాప్కి వచ్చే టైంలో ఎండిపోవడం స్టార్ట్ అవుతుంది. ఎండిపోవడం స్టార్ట్ అయ్యి పంట ఎప్పుడైతే వస్తుందో అప్పుడు ప్రతి సంవత్సరం 10% ఎండిపోతుంది. 5-6 సంవత్సరాలలో మొత్తం తోటది. దానివల్ల లాస్ అవుతున్నాయి మన ఏరియాలో. అట్లా సార్ ఈ అనుకూలంగా ఉండాలంటే ఒక వరికే అనుకూలంగా ఎక్కువ ఉన్నది. సార్ గ్రామాలలో చూసుకుంటే ఈ ఊర్లోనే కాకుండా అంటే వ్యవసాయ పంటలపైన కూడా కోతులు దాడి చేస్తున్నాయి సార్. మరి కోతుల నిర్మూలన విషయంలో మీరు కానీ ప్రభుత్వాలు కానీ ఎమ్మెల్యే గారు కృషి ఏ విధంగా ఉండదు? ఇప్పుడు అన్నూళ్ళల్లో ఉన్నది సార్. అది కోతుల నివారణ అనేది ఇప్పుడిప్పుడే స్టార్ట్ అవుతుంది. మొన్న ఇప్పుడు కొత్తగా నూతనంగా వచ్చిన సర్పంచులు కూడా ఏ ఊరికి ఆ ఊరు బయట వాళ్ళని ఎవరిని పిలవకుండా వాళ్ళే ఒక బోన్లు లాంటివి తయారు చేసుకొని వాళ్ళు కూడా కోతులను పట్టడానికి ప్రయత్నం చేస్తారు. అయితే అవి కొన్ని ఒకేసారి కాకుండా కొన్ని అయితే పోతుంటాయి. ఆ భయానికి కూడా నాకు తెలిసిందంటే ఒక 50% అట్లా పట్టినాక వాటికి కూడా ఒక అవగాహన వస్తుంది. ఏంది ఇక్కడ మనం ఉంటే పట్టుకుంటారు ఏదో చేస్తారు అనేది. ఇప్పటికి కూడా కోతులు అనేది తెలియకలే. అందుకోసం అంటే నాకు తెలిసిందంటే ఒక 50% కనుక పడితే మిగతా 50% ఇక్కడ లేకుంటే వెళ్ళిపోతాయేమని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే అది భయం వాటికి కూడా వస్తుంది, కొడతారు ఏదో చేస్తారు అనేది. సార్ ఇప్పుడు సన్న వడ్లకు ఎంత రేటు ఉంది, దొడ్డు వడ్లకు ఎంత రేటు పలుకుతుంది సార్? ఇక్కడ సన్న వడ్లకు వచ్చేసి ఇప్పుడు 2380 రూపాయలు 70 చిల్లర ఏదో ఉంటుంది సార్. ఇది దొడ్డు వడ్లకు సార్. సన్న అది మన బి గ్రేడ్ ఏ గ్రేడ్కు. ఇప్పుడు సన్న వడ్లకి ఏంటంటే సేమ్ రేటే, కాకపోతే దాని మీద 500 బోనస్ ఇస్తారు. సార్ ఈ ఒక రైతు వడ్లు అమ్మిన తర్వాత ఎన్ని రోజులకు అమౌంట్ జమ చేస్తున్నారు సార్? సార్ ఇప్పుడు పోయిన సంవత్సరం కాంగ్రెస్ గవర్నమెంట్ గతంలో కూడా చేశాము. గతంలో మాత్రం 10-15 రోజులకు 20 రోజులు కూడా పడ్డాయి. మొత్తం అయిపోయినాక కూడా ఒకేసారి అటు అమౌంట్ పడంగానే ఇట్లా పడేది. ఇప్పుడు ఆ అమౌంట్ ఎప్పుడు పడుతుందా, స్టాక్ ఉంటుందా మాకైతే తెలియదు. కానీ పోయిన వానకాలం బట్టి అయింది. ఇప్పుడు ఈ రోజు కనుక వడ్లు చూపితే తెల్లారి వడ్లు అమౌంట్ పడిపోతుంది. ఒక రోజు లేదా 2వ రోజు. కాకపోతే మిల్లు కాడ కొంచెం లేట్ అయితే
తేడా వస్తుంది ఒకరోజు. కానీ మన ఆన్లైన్ తక్ షీట్ అని పెట్టిరు. మన ఆన్లైన్ తక్ షీట్ వచ్చినాక మిల్లికాడికి బండి పోకముందే కూడా డబ్బులు పడ్డాయి. ఈరోజు కొట్టేసరి పడే అమౌంట్ పడ్డాయి, మిల్లికాడ ఇంకా బండి ఖాళీ కాలేదు. సార్ చాలా మందికి ఇంకా రైతు బంధు పడట్లేదు అంటున్నారు సార్, దానిపైన మీరు ఏమన్నా చెప్పగలరు? ఇక రైతు బంధు అనేది మన లెవెల్ కాదు సార్, అది ఎమ్మెల్యే మినిస్టర్ల లెవెల్, అది పెద్ద ఎత్తున ఉంటుంది. నాకు ఈ అవగాహన ఏంటంటే మన సొసైటీని మన వడ్ల మీద మీరు అవగాహన పూర్తిగా ఉంది, దాని అది పెద్దల లెవెల్. సార్ రైతులకు ఇప్పుడు ఏం చెప్పదలుచుకున్నారు సార్? ఇది మే నెల వచ్చేసింది సార్, ఇక వాళ్ళకు కూడా రెస్ట్ దొరికేది మే నెలనే రైతులకి దొరికేది, మీరు ఏం చెప్పదలుచుకున్నారు? రైతులకైతే ఎక్కడ కూడా మేము అధైర్యం పడొద్దు, ధైర్యాన్ని కోల్పోవద్దు. ఎట్టి పరిస్థితుల్లో ధాన్యం అయితే కొంటాం అనే నమ్మకం అయితే మనం అవగాహన కల్పిస్తున్నాం. నేను పోయిన సెంటర్లో కూడా ఐకేపీలో కానీ పిఎస్ఎస్ఎల్ సెంటర్లో ఎక్కడ పోయినా అయితే చెప్పగలుగుతున్నాం 100% ఉంటాం. మమ్మల్ని కానీ ఎమ్మెల్యే గారు కానీ సరే గవర్నమెంట్ పూర్తిగా 100% ఉంది, దానికి తోడు మన ఎమ్మెల్యే గారు పూర్తి బాధ్యత తీసుకొని మన దగ్గర ఉన్న నోట్లను అయితే 100% ఒక గింజ లేకుండా తీసుకుపోతాడు. కాకపోతే కొంచెం లేట్ అవుతుంది కాబట్టి దాన్ని మాత్రం అకాల వర్షాలు అట్లాంటివి ఏమైనా రాకుండా కొంచెం జాగ్రత్త పడండి. నానిపోతుందంటే మళ్ళీ కొంచెం మనకే ఇబ్బంది జరుగుతుందైతే రైతులకు చెప్తున్నాము. మీరు ఎండబెట్టుడు కూడా ఒకటే రోజు ఎండిపోతున్నాయి సార్. ఇప్పుడు కప్పి పెట్టండి, ఎక్కడ కూడా వంపులలో నీరు పోయకుండా, ధాన్యం మీకు డిస్టర్బ్ కాకుండా, మీరు ఖరాబ్ కాకుండా చూసుకోండి. కొనుడు మాత్రం మేము 100% కొంటాం, ఎక్కడ అధైర్యపడొద్దని అయితే ఆ ధైర్యాన్ని అయితే కల్పిస్తున్నాం. వాళ్ళకు కూడా ఏంటంటే గతంలో ఉండే ధాన్యం మన కాడికి వెళ్ళిపోతే సార్ పైసలు ఎప్పుడు వస్తున్నాయి, ఇప్పుడు పైసలు రేపే వస్తున్నాయి కానీ ధాన్యం తొందరగా పోతలేదు. అట్లా గవర్నమెంట్ సిద్ధంగా ఉంది, డబ్బులకు కూడా ఎక్కడ ఏం ఇబ్బంది పెడతలేదు. కొనుగోలు చేసిన తెల్లారైతే డబ్బులు వస్తున్నాయి. కాకపోతే ఏంటంటే కొంచెం మిల్లర్ల జాప్యం వల్లనే ఆడ కొంచెం నిల్వలు ఉండడం వల్ల ఒకటి, ప్లస్ వాళ్ళకి అమాలీల కొరత ఉండడం వల్ల మాత్రం కొంచెం జరుగుతుంది. దానివల్ల ఏంటంటే లారీలు ఎఫెక్ట్ పడుతుంది. కనుక మిల్లకాడ స్పీడ్ అయితే లారీలు ఆటోమేటిక్గా సరిపోతాయి మా మండలానికి. సార్ మీరు ఈ 11 సెంటర్లకు వెళ్తున్నారా సార్? వాళ్ళ సమస్యల గురించి, రైతుల గురించి మీరు వెళ్తాం సార్, ఖచ్చితంగా వెళ్తాం. ఏమైనా చిన్న సమస్యలు ఉన్నాయన్నా పోతాం, పొద్దున అప్పుడప్పుడు విజిట్ చేస్తుంటాం. ఏమైనా తూకాలలో అక్కడిక్కడ తేడా ఉన్నాయని చూస్తాం. అవసరం ఉంటే ఆడ ఉన్న బస్తాలకి వెళ్ళి కూడా మధ్యలోకి వెళ్ళి కూడా చెక్ చేస్తాం. ఏమైనా ఉంటే కూడా రైతులకు ఒకసారి తెలియకపోతే కూడా మీరు జాగ్రత్తగానే ఉండాలి. తూకం ఏమైనా అటు ఇటు అయినా కానీ ఎవరు బాధ్యులు గారు అని కూడా చెప్పేసి వస్తాం. ఒకటి 2 సంఘటనలు అట్లా కూడా జరిగినాయి. వాళ్ళు లేకుంటే అటు ఇటు పోతుంటే కూడా ఏమైనా గతంలో జోకితే మీరు ఖచ్చితంగా ఉండాలి. ఈ 6 నెలలు పండిస్తారు, ఆ ఒక్క గంట సేపు పడి ఉంటే బాగుంటుందని కూడా సూచన చేసిస్తాం. తర్వాత ఎవరినన్నా మనం ఏం చేయలేము. అందుకోసం అన్ని సెంటర్లలో ప్రతి సెంటర్కు కావాలి ఉండాలంటే కూడా ఉండాలి. ఏమైనా జరిగినప్పుడే మనకు తెలుస్తుంది. అందుకోసం ప్రతి కానైతే ఆ సూచనలు అయితే చేసి వస్తుంటాం. సార్ నీట్గా పట్టుకోండి, ఇదంతా చేసుకోండి. నిన్న కూడా ఇక్కడ హరీష్ రావు గారు వస్తే ఒడ్లు కొనట్లేరు అని చెప్పేసి రోడ్లు లేదా మీకు తెలియదేమో సార్, అంతటా రాష్ట్రం మొత్తం ఉంది, మనతో ఉంది. కానీ అది కామన్ అయిపోయింది. ఇప్పుడు ఏంటంటే ఈ రోజు బండి రాకపోతే రేపు పొద్దుగాలలో పెడుతుంటారు. రైతుకి ఎట్లుంటుంది, ఈ రోజే వెళ్ళిపోవాలంటే అందరి ఒకటేసారి పంట వస్తుంది సార్. అన్నీ ఒకేసారి అయితే కొనలేం కదా. ఇప్పుడు రోజు 2 లారీలు పోయినా 4 రోజులు పడుతుంది. ఒక సెంటర్ నుంచి రోజు 2 లారీలు పోయినా 4 రోజులు పడుతుంది. ఓపిక పట్టాలి. ఒక రోజు పోకపోతే నెక్స్ట్ డే పోతూనే ఉంటుంది. ఏది ఉన్నా గవర్నమెంట్, ఇప్పుడు మనం ఎంతైతే టెన్షన్ పడుతున్నామో ఒడ్లు పండించినామో, గవర్నమెంట్ అంతకన్నా ఇప్పుడు అంటే ఇక్కడ ఉన్న ప్రజాప్రతినిధులు కానీ, ఇప్పుడు ఎమ్మెల్యే గారు కానీ, మేము కానీ అంతకన్నా ఎక్కువ టెన్షనే ఉంటాం. ఎందుకంటే రోడ్డు తీసుకెళ్ళాలని రైతు కంటే మనకే ఇంట్రెస్ట్ ఎక్కువ. మనది అయిపోతేనే మనం అయిపోయినట్టు. ఈ రోజు రైతు అయిపోతే రేపు మంచిగా ప్రశాంతంగా ఉంటాడు. కానీ మనం అట్లా కాదు కదా, అన్నీ అయిపోయినాక కూడా మనం టెన్షన్ తోటే ఉంటాం. అన్నీ అయిపోవాలి, అన్ని ఒడ్లు కొనాలి ఖచ్చితంగా. ఓకే సార్, చివరిగా మీరు రైతులకు ఎలాంటి భరోసా ఇస్తున్నారు సార్? చెప్పినా కదా సార్, ఇప్పటిదాకా 100% మేము కానీ, మా ఎమ్మెల్యే గారు కానీ, మా గవర్నమెంట్ మీద మాకు నమ్మకం ఉంది, ఖచ్చితంగా కొంటా అంటుంది. మా ఎమ్మెల్యే మీద 100% నమ్మకం ఉంది. ఇంకెందుకంటే ఎట్టి పరిస్థితుల్లో అవసరం అనుకుంటే ఏ రకంగానే చేస్తాడు, ఎవరినైనా ఏ విధంగానైనా బతలాడతాడా, చేస్తాడా, ఏ విధంగానైనా పోయి ఏ మండలానికి వెళ్ళి ఏ జిల్లాకు పోయినా దాన్ని ప్రయత్నం చేసి తీసుకుంటాడు. పర్మిషన్ అవసరం అంటే మన జిల్లాకు దిగకపోతే పక్క జిల్లాలతో మాట్లాడైనా, మాకు పక్కనే చిట్యాల నల్గొండ జిల్లా ఉంటుంది. అవసరం అంటే మన నల్గొండ మా కాన్స్టెన్సే కాబట్టి మాకు పైనుంచి ఆయన కమిషనర్ కానీ ఆ నుంచి ఆయన పర్మిషన్ తీసుకుంటే ఇక్కడ దించుకొచ్చే ప్రయత్నం చేస్తుండడు. ఆల్రెడీ అదే ప్రాసెస్లో కూడా ఉన్నాడు. ఓకే, మా ఎమ్మెల్యే మీద పూర్తి భరోసా ఉన్నది, చేస్తాడు, అట్లేం లేదు. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. చూస్తున్నాను, మీకు తెలియదు. నమస్తే సార్.